నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. నగరంలో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన ఒంగోలు వస్తున్నారని, అదే రోజున 25,000 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి బాలినేని, అగ్రహారం, చినమల్లేశ్వరం గ్రామాల్లో నివేశ స్థలాలకు కేటాయించిన భూములు పరిశీలించారు. వార్డుల ఏర్పాటుతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణం, ఇతర పనుల పురోగతిని సంబంధించి శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎర్రజల్ల దగ్గర ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇద్దామని ఆలోచన చేస్తే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని బాలినేని తెలిపారు. ఇదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో అర్హులైన లబ్ధిదారులు అందరికీ భూమి కొనుగోలు చేసి పట్టాలిద్దామని సీఎం అన్నారని బాలినేని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా 231 కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసి రైతులకు పారదర్శకంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ఈ స్థలంపై కూడా నేనేదో ఎకరానికి 8 లక్షలు తీసుకున్నానని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామన్నారు. గతంలో కూడా నేను చెప్పడం జరిగిందని, ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. భూములు ఇచ్చిన రైతుల్లో టీడీపీ, వైసీపీ సానుభూతి పరులు ఉన్నారని, వారు ₹1 నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ 231 కోట్లు ఎవరి దగ్గర అయితే భూములు కొన్నామో వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి నగదు జమ చేయటం జరిగిందని తెలిపారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారన్నారు. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత, ఇన్ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి ఎర్రజల్ల దగ్గర మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే, ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఇవ్వరు, మనం ఇవ్వకూడదు. దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, సరే ఒక పని చేయి, నువ్వు ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి 231 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు, అది జరిగే పని కాదు, ఇప్పుడు 230 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు, పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు. నేను ఒకటే చెప్పాను, నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయనని చెప్పాను. మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ 2 నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ, మరి చేయూత కార్యక్రమం కానీ 1000 కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎట్లా ఇబ్బంది పడి మరి 230 కోట్లు మన ఈ హౌస్ సైట్స్ డబ్బులు వేయటం జరిగింది, కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది. ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారు మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎట్లా ఒకటి ఆపాలని చెప్పి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు, మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా జరగలేదని చెప్పి ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ కూడా అన్ని సచివాలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వటం జరిగింది. నేను కనీసం
మా ఇంటి డ్రైవర్ కానీ పన్నెవాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయలే. ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా? ఖచ్చితంగా అది పారదర్శకంగా జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ ఏమన్నా అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చేటప్పటికి సిక్స్త్ వాల్యుయేషన్ లేదు. అట్లాంటి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద 2 వచ్చి ఉండొచ్చు. అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు, మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఆయన వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ వాళ్ళు ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినట్టు మన ఏమంటున్నారు, నేను కేవలం పేదవాళ్ళకి అందాలి, పారదర్శకంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. కానీ పిల్లు చేసిన దాంట్లో ఒకటి ఉంది. ఒక విషయం ఏం చెప్పారంటే, ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి 8 లక్షలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర 8 లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు. ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళలో. వాళ్ళనైనా ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. ₹1 సిగ్గు లేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి? చెప్పమనండి. ఇక్కడ ఉన్న రైతులు ఎవరైనా నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు? అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని సంవత్సరాలు, ఇక్కడ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటామా ఏమిటా? అంతకంటే నీచమైన బ్రతుకుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను, పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా, కానీ పేద ప్రజల మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఎందుకు ఇంత తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో అర్థం కావట్లా. పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం. 20వ తేదీ సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్ద డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. ఇంకా కూడా 6-7 మంది దాకా, ఏం సార్ అంతేనా, 6-7 మంది దాకా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము 2000 చిల్లర దాదాపు ప్రొవిజన్ పెట్టున్నాము. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే మన తర్వాత వెరిఫికేషన్ చేసినవి వాళ్ళు అర్హులు ఉన్నారో, తర్వాత నెక్స్ట్ 90 డేస్ దాంట్లో వచ్చిన వాళ్ళు కానీ ఈ మధ్య అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్హులు వాళ్ళు అందరికి కూడా ఇస్తాం. అవసరమైతే ఇంకా కూడా అర్హులు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా డబ్బులు తీసుకొని తప్పకుండా అందరికి కూడా ఒంగోలులో ఇంకా గుడిసె అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు ఉండాలి. ఎవరు పేదవాళ్ళని లేకుండా చేస్తామని చెప్పి కూడా ఇల్లు వాటికి కంపల్సరీగా అన్ని వసతులతోటి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు, సార్ మనం ఫ్యూచర్లో ఈ శ్మశానం కానీ ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఇప్పుడే ల్యాండ్ ఎక్కువ చేద్దామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అట్లానే చేద్దామని చెప్పినాం. శ్మశానానికి మన ఆల్రెడీ పార్క్కి అన్నీ కూడా ఎమ్యూనిటీస్, ఆల్ ఎమ్యూనిటీస్, ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీలో ఏ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ కూడా అన్నీ పెట్టి పక్కా కూడా పేదలందరూ కూడా ఒక మంచి కాలనీగా ఒక టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 టౌన్షిప్లు మనం మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు నేరుగా పడ్డాయా లేకపోతే ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు 35 లక్షలు ఇచ్చారు. 35 మీరు చెప్పారు, అయ్యే అకౌంట్లో మాకు పడ్డాయి, రైతులందరూ పడ్డాయి. అందరు రైతులందరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయించండి. ఒక్క రైతు కనుక ఒక డబ్బులు తెచ్చినట్టుంటే ఈ రోజుకి రాజీనామా చేసిపోతా. అసలు ఇంకో విషయం, పారదర్శకంగా అసలు ల్యాండ్ కూడా నేను చూడండి, కరెక్ట్గా అడగండి. నేను వచ్చి చూడను, మీరు ఎక్కడ ఎక్కువ చేస్తుంటే అక్కడ చేయండి, నేను మటుకు ఇంటర్ఫియర్ కాను అని చెప్పినాను. 4 రోజుల క్రితమే వచ్చి ల్యాండ్ చూడటం కూడా జరిగింది. అంతమంది ల్యాండ్ కూడా చూడాలని పట్టాలు ఇస్తున్నట్టుకి ఏందా మా పరిస్థితి అనేది ఓచుకోలేకపోతున్నారు. దానికి ఏం చేస్తాం? ఇంటా బయట అలాడిపోతున్నాను నేను. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు.
జగనన్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద దాదాపుగా లాస్ట్ 3 to 4 yearsగా మన అందరూ కూడా ఎదురు చూస్తున్న హౌస్ సైట్ ప్లస్ కన్వెయన్స్తో పాటు ఈ ఒంగోలు నగర ప్రజలకి ఇవ్వాల్సిన ఈ ఇంటి స్థలం పంపిణీ కార్యక్రమం ఫైనల్గా ఇవాళ మనం కన్ఫర్మ్ అయ్యి 25 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ ఒంగోలు నగరంకి రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కార్యక్రమం కింద ఇప్పటికే గవర్నమెంట్ నుంచి 221 లక్షల రూపాయలు ఆ డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరిగింది. ఈ డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ 540 ఎకరాలు ఈ అగ్రహారము ఈ మల్లేశ్వరపురం ఒక చోట్లో, ఎర్రజర్ల దెన్ ముక్తినుతులపాడు లొకేషన్స్ అనదర్ 2 డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకి దాదాపుగా 460 acres ఆల్రెడీ ఎక్విజిషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 60 acres కూడా త్వరలో ఇవాళ రేపట్లో అది కూడా ఎక్విజిషన్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మల్లేశ్వరపురం ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాల కోసము 21,33 లక్షల రూపాయలు ఓన్లీ ఫర్ మామూలు సదుపాయాలు కూడా, రోడ్స్, ఇక్కడ వచ్చిన కామన్ అమ్యూనిటీస్కి కావాల్సిన బేసిక్ ఫార్మేషన్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్ అండ్ జంగిల్ క్లియరెన్సెస్ గురించి దాదాపుగా 21,33 లక్షల రూపాయలు ఆయన వర్క్ కొన్ని టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వర్క్ కూడా చాలా వార్ ఫూటింగ్ లెవెల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ మాత్రం కాకుండా ఆల్రెడీ ఈ ఎర్రజర్లలో దాదాపు 2020లో ముందే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి దాదాపుగా 10,000 మందికి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ ఒంగోలు నగరం కోసము 15,800 హౌసింగ్ బెనిఫిషరీస్ కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు 10,000 మంది అక్కడ మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్లాట్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పిన 2 టౌన్షిప్లో వాళ్ళకి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపుగా 22,000 మందికి ఈ కన్వెయన్స్ డీడ్లు ప్లస్ 15,800 మందికి హౌసింగ్ శాంక్షన్స్ కూడా ఇదే చోట్లో చేయడం జరుగుతుంది. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఆగిపోవడం వివిధ కోర్టు కేసెస్ కారణాల వలన ఆగిపోయిన విషయము ఇవాళ ఫైనల్గా వాళ్ళందరికీ కూడా రావడం చాలా అదృష్టము. అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడ రావడము, ఇది అన్ని కూడా ఆయన చేతిలో అందరికీ ఇవ్వడం అంటే ఇది చాలా సంతోషమైన ఒక విషయము. మీ అందరితో అదన్నీ కూడా షేర్ చేయడానికి అనుకుంటున్నాను. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం, నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదమని మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఎడెక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏపీలో చదువుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఏపీలో చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం అని, నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదం అని సీఎం అన్నారు. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం, మన విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి, నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి, అప్పుడే మన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వస్తాయని సీఎం అన్నారు. ప్రకాశం జిల్లా నుండి ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, ప్రిన్సిపల్ రాజమోహన్ రావు, డీన్ డాక్టర్ ఏ భారతీదేవి, డీన్ డాక్టర్ కె గంగాధర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది.
ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ వ్యక్తులు పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చు. బై ది టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకు తీసే సమయాన్ని కాదు. ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ బై ది టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకు. ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్. హైవే అడుగులు బహుశా రిజల్ట్ అడుగులు ముందుకు. హైవే అడుగులు బహుశా రిజల్ట్ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన మహాసూర్య వందనం కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు మహాసూర్యవందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రణవ సంకల్ప యోగా సమితి సహకారంతో యోగా గురువు పతంజలి శ్రీనివాసరావు జిల్లాలోని పాఠశాలలలో గల విద్యార్థులకు గత 6 నెలలుగా యోగాపై శిక్షణ ఇచ్చి సూర్యవందన కార్యక్రమం నిర్వహించారు. 3000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్యవందన కార్యక్రమం ఏకధాటిగా ప్రదర్శించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ వరల్డ్ నమోదులో భాగంగా విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించటం, దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు చేస్తున్న యోగా కార్యక్రమాలు తిలకించేందుకు పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, ఫిజికల్ డైరెక్టర్స్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఈ యొక్క ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు 9 నెలల మహాప్రయత్నము మన జిల్లా కలెక్టర్ గారి యొక్క స్ఫూర్తితో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఈ సూర్య నమస్కారాలు అంటే ఇది సాధారణ విషయం కాదు. నెక్స్ట్ 1 hour 45 minutes కంటిన్యూస్గా ఇది చక్కగా చేసేసి ఈ వరల్డ్ రికార్డులో మీరు అందరూ కూడా ఒక హిస్టారికల్ ఎంట్రీ చేయడానికి ఒక మంచి సందర్భం ఇది. సో దానివల్ల మీ అందరికీ కూడా నా అభినందనలు అండ్ శుభాకాంక్షలు చేయడానికి కోసము రావడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ మీతో జాయిన్ అవుతాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, పతంజలి యోగా మాస్టర్ స్టార్ట్ చేసేద్దాం చివర్లో. And attention boys please. Om Savitri. Okay na. ఆసనాలు భంగిమలు మీరందరూ వేయబోతున్నారు. ఇదే ప్రపంచ రికార్డ్. ఎన్ని లక్షలు? 38,88,000. ఓం సప్త. ఓం ఆదిత్యాయ నమః.
Om Haritaye Namaha. Inhale. Om Khadaya Namaha. Om Khadaya Namaha. Release. Last 2. రథసప్తమి పండుగ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి సొంత నిధులతో తయారు చేసిన రథానికి పూజలు చేశారు. రథాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, కుప్ప రంగనాయకులు, పసుపులెట్టి శ్రీను, బేతోశెట్టి హరిబాబు, ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పలువురు నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన మాగుంట రాఘవరెడ్డికి కమిటీ సభ్యులు ఘనంగా మేళతాళాలతో స్వాగతం పలికారు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. కుటుంబ సహపుత్రకస్య రాఘవరెడ్డి నామధేస్యాం సమర్పయామి. ఉపచారిక స్నానం ఆపేష్టామయో బ్రహ్మస్థాన భోగ్యాచమనేయం సమర్పయామి. ఇతే మంత్రపుష్పం నమః సవిత్రే జగదే గతుక్ష సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సమస్త రాజోపచార భక్తోపచార శుద్ధోపచార సకలోపచార సర్వోపచార పూజ సమర్పయామి. శ్రీ సూర్యనారాయణమూర్తి నమః. సుప్రీత సిద్ధిరస్తు. సత్యాయేతాః ఆశుషన్నంతో. సూర్యనారాయణ స్వామి అనుగ్రహ కటాక్షిద్ధి ద్వారా సర్వదా దిగ్విజయస్తు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున రథసప్తమి సందర్భంగా ఎంతో విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు సప్తవాహనాలపై భక్తులకి దర్శనమిచ్చారు. రథం మీద ఉన్న స్వామివారిని దర్శించుకుంటే తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా నశించి పుణ్యం లభిస్తుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తికి ఈ రోజున విశేషమైన అభిషేకాలు, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాళికామాత అమ్మవారు కోలాట ప్రదర్శనలు, డీజే సౌండ్ సిస్టమ్ తోటి ప్రత్యేక డ్యాన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రథోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాము. ప్రకాశం జిల్లాలో అత్యంత ప్రాచీనమైన జంట దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు జరిగినాయి. స్వామివారికి సప్తవాహన సేవలు జరుగుతున్నాయి. అదేవిధంగా రథసప్తమి సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వితరణతోటి ఈ రోజున 70 సంవత్సరాల తర్వాత చెన్నకేశవ స్వామివారు ఆ రథంపై ఒంగోలు నగర ప్రజలకు కనువిందు చేరున్నారు. కనుక ప్రజలందరూ ఈ రథోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మనస్ఫూర్తి. కార్పొరేషన్ కార్యాలయంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై మేయర్ గంగాడు సుజాత అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంవత్సరానికి గాను 191.35 కోట్లతో అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఆదాయ వ్యయాలతో కూడిన బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడి ఖర్చులకు పోను 10.64 కోట్లు మిగులు రూపాయలుగా అంచనా రూపొందించారు. ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి కోసం 3.26 కోట్లు నిధులు కేటాయించారు. స్త్రీ శిశు సంక్షేమ దివ్యాంగుల సంక్షేమం కోసం 1.20 కోట్లు కేటాయించారు. మురికివాడల అభివృద్ధికి 5 కోట్లతో అంచనాలు తయారు చేశారు. నగర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యంత సుందరీకరణ తీర్చిదిద్దటమే కాకుండా నగర విస్తీర్ణం పెరిగిందని మేయర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి ఎక్కడా రాజీ పడకుండా ఎమ్మెల్యే సూచనలతో అభివృద్ధి చేస్తున్నామని సభ్యులు తెలిపారు. సమావేశంలో కమిషనర్ జశ్వంతరావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేషన్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఏదేమైనా మనందరం కలిసి మనం ఈ కార్పొరేషన్ని ఏదైతే అప్పులు కొద్దిగా ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనందరం కూడా మాట మీద ఉండి అందరం కూడా ముందుకు వెళ్ళడానికి నామతో ప్రయత్నం చేస్తాను. మనం కూడా వాస్తవ పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్క్స్ మన బడ్జెట్ కంటే ఎక్కువగా మరి అయిపోయినాయి అన్న సంగతి కూడా నేను చూసుకోవడం జరిగింది. అదే రాబోయే రోజుల్లో మనం దీన్ని కొంచెం సిస్టమేటిక్గా చేయాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని, అలాగే నా వంతు ఎక్కడ కూడా మరి ఇబ్బంది పెట్టుకోకుండా నాదంతా తన పెయిన్ మెంటాలిటీ దరిదాపుగా మరి ఏ ఇష్యూస్ లేకుండా అంతేకాకుండా మనకి ఏదో ఒకవేళ సమస్యల గురించి కనుక డిస్కస్ చేయాలనుకుంటే మళ్ళీ 29 తారీఖులో మనకు అవసరం మీటింగ్, అది యాక్షన్ ముందు మీటింగ్ మనం పెట్టుకుందాం. ఆ మీటింగ్ అడ్మిషన్ మనం చర్చించుకుందాం. యాక్చువల్కి దాదాపు 15 కోట్లు తేడా ఉంది అధ్యక్ష. మరి దాన్ని అక్కడే 15 కోట్లు తేడా ఉంటే మరి 2024-25 బడ్జెట్ అంచనాలు 102,20,55,000గా చూపించారు అధ్యక్ష. దీని మీద ఒకసారి నేను అధికారులను వివరణ అడుగుతాను. అంటే యాక్చువల్గా వచ్చేసరికి మనకి 2023-24కి 79 కోట్ల రెవెన్యూ రిసిప్ట్స్ 79,12,20,20,000 ఉంటే 2024-25కి వచ్చేసరికి 102,20,00,000 ఉందా? దీని మీద నేను వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాను. రివైజ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 80 కోట్లుగా చూపడం జరిగింది. 15 కోట్లు తక్కువ చూపించారు. దానికి కారణమని అడిగారు. దానికి మామూలుగా ప్రధానంగా మేము అంచనా వేసినటువంటి ట్యాక్సెస్లో తగ్గుదల రావడం వల్ల ఆ 15 కోట్లు తగ్గిందని తెలియజేస్తున్నాము. ప్రధానంగా మేము బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రాపర్టీ ట్యాక్స్ 32 కోట్ల. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు వస్తున్న సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్ అగ్రహారంలో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను, సభావేదిక ప్రాంతాన్ని, పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. సీఎం కాన్వాయ్ రూట్ చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. జన సమీకరణలతో పాటు ఇక్కడకు వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు కె నాగేశ్వరరావు, ఎస్వి శ్రీధరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఎం కిషోర్ బాబు, ఏ రామచంద్ర, ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు.
ఎవరికి వాళ్ళకి పేద ప్రజలకి ఇళ్ళ పట్ల ఇందులో ఏ రకమైన మరి స్కూల్స్ పార్కులకి కూడా ఇంటర్నల్ రోడ్డు చాలా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన తనయుడు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో మాగుంట రాఘవరెడ్డిని జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈ నెల 18వ తేదీ సాయంత్రం జరుగుతుందని సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రి తెలిపారు. నగరంలోని ఆర్యవైశ్య భవనంలో విగ్రహావిష్కరణ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం నిగర్వి కొణిజేటి రోషయ్య కాంస్య విగ్రహాన్ని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విగ్రహ నిర్మాణానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలినేని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమం గత ఏడాది డిసెంబర్ 4న జరపాలని ఏర్పాటు చేసినప్పటికీ తుఫాను కారణంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ఆర్యవైశ్య ప్రముఖులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు జనార్దన్, గ్రంథి చెంచు రామారావు, కోడూరు కిషోర్ కృష్ణారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల ఆశాజ్యోతి స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహాన్ని గత డిసెంబర్ 4వ తారీఖున మనం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడానికి మనం ఒక ముహూర్తాన్ని మనం నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయే 18వ తారీఖు సాయంత్రం 5:55 ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ ఆవరణం దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలో రోసయ్య గారి కాంస్య విగ్రహాన్ని 10 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఒక ప్రత్యేకంగా గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు
ఈ శుభాతరుణంలో మీ ద్వారా వైశ్య సోదరులకి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ప్రీతిపాత్రులైనటువంటి శ్రీ కొంజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. వీరందరి సారథ్యంలో మద్దాలి గిరిధర్ గారి శాసనసభ్యులు గుంటూరు వీరందరి సహజంతో సహకారంతో రాబోయే 18వ తారీఖున సాయంత్రం 5:55 నిర్వహించుకునే ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్గా చేసి మా కులానికి కానీ స్టేట్కి కానీ ఎంతో మంచి పేరు తెచ్చిన రోసయ్య సార్ విగ్రహావిష్కరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో విగ్రహం పెట్టడం జరిగింది. రేపు ఆదివారం సాయంత్రం 5:45 విగ్రహావిష్కరణకు ముహూర్తం నిర్ణయించినారు. మా జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు ఎమ్మెల్యే రాంబాబు గారు, సిద్ధరాఘవరావు గారు, సుధీరు, కుప్పం ప్రసాద్, తాతా బద్రీనాథ్, అన్న రాంబాబు చెప్పా అందరూ పాల్గొంటున్నారు. మా జిల్లా తరఫున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరినీ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా గొప్పగా కాంస్య విగ్రహాన్ని ఒంగోలులో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి సొంత నిధులతో వారు ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. ఆ విగ్రహాన్ని జిల్లా ప్రజలందరూ కూడా రావాలని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం చేయమని ప్రకాశం జిల్లా వాళ్ళకి ఆర్యవైశ్య సంఘం తరఫున జిల్లాలో ఉన్న 56 మండలాల నుంచి కూడా జనాలందరూ వచ్చి భారీగా చేయాలని కోరుకున్నాం. ఈ కార్యక్రమంలో తాతా బద్రి గారు అయితేనేమి, నేనైతేనేమి, చెంచు రామారావు గారు, హరీష్ గారు, పెద్దలు సురేష్ గారు, అందరూ కిషోర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి ఆదివారం సాయంత్రం 5:45 కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆర్యవైశ్య మా పెద్దలందరూ కూడా వచ్చి ఆ రోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ, ఈ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని వెలుగెత్తు చాటిన మహా తేజో విరాజం శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో మనందరం తెలుగు భాషాభివృద్ధికి పునరంకితం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమం నిర్వహించారు. మంటిసోరి పబ్లిక్ స్కూల్ పక్కనే ఉన్న కృష్ణదేవరాయ విగ్రహానికి కవులు, కళాకారులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 500 ఏళ్ల నాడు తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్టత, ఖ్యాతిని కల్పించిన తెలుగు జాతి కీర్తి పతాక రాయలవారని స్మరించుకోవాల్సిన బాధ్యత యావత్తు తెలుగు జాతిపై ఉందని అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు అన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పం వంటి లలిత కళలకు కృష్ణరాయల పరిపాలనా యుగం స్వర్ణయుగం లాంటిదని అన్నారు. తాను చేసిన యుద్ధంలోనూ ఓటమి ఎరుగని చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలని యుద్ధ విరామ సమయంలో కవి సమ్మేళనాలు, సాహితీ గోష్ఠులు, సాహితీ సమరాంగణాన సార్వభౌముడు కృష్ణరాయల వైభవాన్ని ప్రస్తుత తరానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత మనపై ఉందని డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అన్నారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం గౌరవ అధ్యక్షురాలు టి అరుణ, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, డాక్టర్ నూనె అంకమరావు, సింహాద్రి జ్యోతిర్మయి, బీరం అరుణ, మిడసల మల్లికార్జునరావు, ఏవి రత్నం, బొమ్మరాజు మారుతి, భాస్కర శర్మ, అనుముల మహేంద్ర కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అసదగిదాన్ని పోషించడంతో పాటుగా ఆముక్త మాల్యత అనే ఒక విశిష్టమైనటువంటి గ్రంథాన్ని తెలుగులో రాసి ఆయన అజరావణమైనటువంటి అలాంటి మహానుభావుడు జన్మదినం రోజు మనం ఆయనకు నివాళులు అర్పిస్తూ గుర్తు చేసుకోవడం అనేటువంటిది తెలుగు వాళ్ళ యొక్క అందరి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి సాహితీవేత్తలందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరి వారి ఘనమైన నివాళులు. అద్భుతమైనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే అది శ్రీకృష్ణదేవరాయ.
అంటే సమాజంలో ఉన్నటువంటి రాగద్వేషాలని లేకపోతే ఆవేశ కావేశాలని కళల ద్వారా సాహిత్యం ద్వారా వాటిని బయటకు పంపొచ్చు. అదేవిధంగా పరిపాలన ద్వారా ఒక పరిపాలకుడిగా యుద్ధ వీరుడిగా ఈ కళలను మిళితం చేయడం ద్వారా తన ప్రజారాజ్యమైన పరిపాలన అందించినటువంటి శ్రీకృష్ణదేవరాయకి ఈరోజు ఎంతోమంది రాజకీయవాదులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మహానుభావుడు సందర్భంగా. అదే సందర్భంలో తెలుగు భాషకు ఆయన చేసినటువంటి కృషి కూడా. సంతపేటలోని బత్సల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవనాన్ని ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి దివంగత బత్సల బాలయ్య కుమార్తె హరిప్రియ మునికృష్ణయ్య అందజేశారు. ప్రజల్లో శాంతిభావం పెంపొందుతుందన్నారు. నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. బత్సల సంజీవమ్మ ఓం శాంతి బ్రహ్మకుమారిగా ఉన్నారన్నారు. కోట్ల రూపాయల విలువైన భవనాన్ని ఓం శాంతి సెంటర్కు అందజేసిన సందర్భంగా హరిప్రియ, బత్సల శివ, మృణాలీలను ఓం శాంతి పరివారగణం సన్మానించారు. కార్యక్రమంలో బీకే నాగలక్ష్మి, బీకే రేవతి, బీకే ధనలక్ష్మి, బీకే మాధవి, డిఆర్డీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జీవి ప్రసాద్, డాక్టర్ చలమయ్య పాల్గొన్నారు. ఈ రోజున చాలా శుభదినం. అందరికీ కూడా సందేశం అందించుటకు శాంతి యాత్ర పీస్ మార్చ్ కూడా చేశారు. దాని యొక్క ఇనాగ్రేషన్ మన వరప్రసాద్ గారు చేశారు. ఈ శుభమైన కార్యం ఇప్పుడు అన్ని గ్రామాల నుండి 200-300 మందికి పైగా బ్రహ్మకుమారి కుమారులు వచ్చారు. వారందరికీ కూడా బ్రహ్మ భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి లోపల కూడా ఆత్మ జాగృతి చేసి పరమాత్మతోటి కనెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఈనాడు శారీరకంగా ఎన్ని ఫిజికల్ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ రోజు రోజుకి మందులు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి, మానసిక టెన్షన్ కూడా పెరిగిపోతుంది. వీటన్నిటికీ మూల కారణం మనిషి జీవితంలో జీవించేటటువంటి విధానాన్ని గ్రహించాలి. మా అమ్మగారు సంజీవమ్మ గారు గత 35 ఏళ్ళుగా బ్రహ్మకుమారీస్లో ఉండి రోజు 8 గంటలు మెడిటేషన్ చేస్తా చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు. కరోనా టైం వలన కొంచెము ఇబ్బంది కలిగి పరమపతులైనారు. ఈ భవనానికి మా కుటుంబం అంతా చాలా సహకరించి మా పెద్దక్క పెద్ద బావ గారు ఎంతో కష్టపడి ఈ భవనాన్ని నిర్మించి మా తల్లిదండ్రుల పేరును పెట్టి చేసిన దానికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ మెడిటేషన్ శిక్షణ అందరికీ నేర్పుతూ అందరినీ గొప్ప అంటే మంచి ఆరోగ్యాలతో ఉంచాలని వాళ్ళ కోరికతో ఇక్కడ ఈ భవనాన్ని భవనంలో ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, కొంచెం సీనియర్స్ అయితే సాయంత్రం పూట అందరూ మా అమ్మగారు కూడా అలాగే చేసి ఉన్నారు. వారందరి ఆశీర్వాదంతో మాకు ఈ అవకాశం కల్పించిన బ్రహ్మకుమారి అక్కయ్యలకి అన్నయ్యలు అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించేందుకు రెండవసారి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని శ్రీపతి సతీష్ అన్నారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో గిడుగు రుద్రరాజు నాయకత్వంలో అధికార ప్రతినిధిగా పనిచేయడం జరిగిందని, గత నెలలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్లీ అవకాశం ఇవ్వటం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖకు కాపాడాలన్న ప్రజలందరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు. రాష్ట్రంలో జగన్, పవన్, చంద్రబాబు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆ పార్టీలను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
శ్రీపతి సతీష్కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీపతి ప్రకాశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఉద్దండి మల్లికార్జున అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీపతి ప్రకాశంను, సుధాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంగరాల శ్రీనివాసరావు, బుజ్జి, రసూల్ పాల్గొన్నారు. ఆ మొదటి పదవుల్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా మన జిల్లా నుంచి శ్రీపతి సతీష్ని నియమించడం పట్ల ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అలాగే సతీష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పార్టీకి సేవలు అందించడం జరిగింది. యువజన కాంగ్రెస్లో ఎన్నో రకాలుగా ప్రతిపక్ష పార్టీల మీద, అటు తెలుగుదేశం పార్టీ మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లో, అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీపతి సతీష్ని నియమించడం జరిగింది. మరి రెండో పర్యాయం కూడా ఎలక్షన్ల ముందు మరొకసారి ఆయనకు అవకాశం ఇచ్చి, మరి రాబోయే 2024లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి, అకృత్యాలని, అప్రజాస్వామిక విధానాలని ఎండగడుతూ మరి 2024లో అధికార ప్రతినిధులు అందరూ కూడా మరి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ మీద మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురావాలి, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మరొక పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవి రెండు కూడా కలిసి బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి తరుణం. అలా కేంద్ర పెద్దల చేత నాకు అవార్డు రావడం జరిగింది. దాని తరిమిల డాక్టర్ సాకే శైలజానాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మరియు గిడుగు రుద్రరాజు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఇవ్వడం జరిగింది. తరిమిల మొన్న గత నెలలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు అవడం జరిగింది. ఆమె కమిటీలో మరొకసారి నాకు అవకాశం రావడం, ఈ సందర్భంగా మేడం గారికి, షర్మిలా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఢిల్లీ పెద్దలకు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, అలాగే యువనేత రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారికి, మా పిసిసి మాజీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారికి, సాకే శైలజానాథ్ గారికి, అలాగే సిడబ్ల్యూసి మెంబర్లు ఎన్ రఘువీరారెడ్డి గారికి, కుప్పుల రాజు గారికి, కేంద్ర మాజీ మంత్రివర్యులు జేడి శీలం గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారికి, ఏఐసిసి కార్యదర్శి సిడి మేయప్పన్ గారికి, అలాగే మా జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి సిరివెల్ల ప్రసాద్ గారికి, అలాగే శ్రీపతి సతీష్కి మీరు అందించి కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తని ఏ విధంగా పైకి తీసుకొస్తుందో, ఏ విధంగా ఒక స్థాయికి నిలబెడుతుందో అనంటే ఇదే తార్కాణం అని చెప్పిన కూడా నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు చూసినట్టయితే సోదరులారా, సోదరిమణులారా, ఒకసారి ఆలోచించండి. ఈ దేశ పరిస్థితి అయితేనేమి, ఈ రాష్ట్ర పరిస్థితి అయితేనేమి ఎంత దుర్మార్గంగా ఉన్నాయనంటే, మరి ఒక ప్రక్క ఈ రోజున రైతులు వారు పండించినటువంటి పంటకు కూడా మరి నిజమైనటువంటి ధరలు లేక వాళ్ళు అల్లు రామచంద్ర అని చెప్పిన అల్లాడుతూ ఈరోజు యావత్ దేశాన్ని కూడా రైతాంగం మొత్తం కూడా బంద్ చేసేటువంటి పరిస్థితి. పంగులూరులో వరిగడ్డి ట్రాక్టర్ అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. స్వర్ణ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వరిగడ్డ అమ్ముకునే నిమిత్తం పంగులూరు గ్రామానికి చేరుకునే క్రమంలో కరెంటు తీగలు తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రాక్టర్లో ఉన్న సుమారు 20,000 రూపాయల వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ పూర్తిగా కాలిపోయింది. ట్రాక్టర్ ట్రాలీ విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది, ఉద్యోగులు
నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిఏ, పిఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ అన్నింటినీ కూడా వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని అన్నారు. కార్యక్రమంలో అద్దంకి తాలూకా జేఏసీ చైర్మన్ జి కిరణ్ కుమార్, వైస్ చైర్మన్ టి రమేష్ బాబు, ఏడుకొండలు రవికుమార్, అర్జున్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పాను ఏం చెప్పాను. నీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. నేను సబ్ నుండి వచ్చాను. వాళ్ళు ఇక్కడ గెడ్డేద్దామని వచ్చాము. అది వైర్లు రాసుకొని ఇట్లా జరిగిందన్న, కాలబడింది. ట్రాక్టర్ను ట్రక్కు ఇది మామూలు గడ్డి ఖరీదే 12 ఏళ్ళన్న. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మన అనుకున్న వారి పట్ల ఎందుకు కోపంగా ఉన్నామో వాళ్ళకే తెలియకపోతే నీ కోపం వృధా అయినట్లే. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి శ్రీ సత్యాన్యూస్.